కువైట్ స్టైల్ చికెన్ మజ్బూస్ ఎలా చేయాలో చూద్దామా? ఆనియన్స్, టమాటో, గ్రీన్ చిల్లీ కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఇలాచి, లవంగం, చెక్క వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని అల్లం పేస్ట్ వేయాలి. నెక్స్ట్ ఇంకా టమాటోస్ వేసి అంతా అయిపోయిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసేయాలి. తర్వాత సాల్ట్, పసుపు, కారం ఇంకా అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాగీ మసాలా అనమాట. ఇది వచ్చేసి కువైట్లో దొరుకుతుంది. మీరు ట్రై చేస్తే అమెజాన్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మద్రాస్ కర్రీ పౌడర్ అనమాట. కరివేపాకు యాడ్ చేయడం మర్చిపోయాను. లాస్ట్‌లో అయితే యాడ్ చేశాను. అదంతా అయిపోయిన తర్వాత చికెన్ మసాలా కొంచెం యాడ్ చేశాను. ఈ చికెన్ ఉడకడమేమో గానీ ఈ కిచెన్‌లోనే నేను మాత్రం బాగా ఉడికిపోయాను. చెమటైతే ఘోరంగా పట్టేసింది నాకు. ఈ సమ్మర్‌లో కుకింగ్ చేయడం పెద్ద టాస్కే అని చెప్పొచ్చు. ఈ గ్లాస్‌తో 3 గ్లాస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. దానికి 6 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేశాను నేను. వాటర్‌ని బాగా బాయిల్ చేయాలి. తర్వాత చికెన్ ఒక 50% ఉడికిందో లేదో చెక్ చేసుకొని వాటర్ నుంచి చికెన్ సెపరేట్ చేసేయాలి. ఇంక ఈ చికెన్‌ని సెపరేట్‌గా ఆయిల్‌లో ఫ్రై చేయాలి కాబట్టి దీనికి నేను మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్, పసుపు, కారం, అల్లం పేస్ట్ ఇంకా అలాగే కొంచెం లెమన్, ధనియాల పొడి, ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. మసాలా అంతా కలిపి పక్కన పెట్టేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయాలి. తర్వాత రైస్‌లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఎగ్జాక్ట్ అని కాదు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో చేస్తారు.